Step into Value Zone. Value Zone. Hypermart. Batanchere. Prabhu garu sir. Sir, ఒక్క నిమిషం. Hi, Ramnama. How are you? I'm fine, sir. మీరు ఎట్లున్నారు? How are you? I'm fine, sir. By the way, happy new year. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సంగతి? అసలు యాక్చువల్గా ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చిన. మామూలుగా మీరు సినిమా ఇంటర్వ్యూలు అవి ఇవి బాగా చేస్తుంటారు కదా, జర పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంటారు, కాబట్టి మీరైతేనే కరెక్ట్ అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా హిట్లర్ సినిమా నాకు చాలా ఇష్టం సార్, చిరంజీవి గారిది. ఆ సినిమా ఇవాళకి 27 సంవత్సరాలు అయిందట కదా రిలీజ్ అయ్యి. 27th ఇయర్ కాబట్టి కొంచెం హిట్లర్ సినిమా ఆ టైంలో పరిస్థితులు అసలు ఏంది, ఆ సినిమా ఎట్లా ఫామ్ అయింది అనే ముచ్చట మాట్లాడుకుంటే మంచిగా అనిపించింది. మీరైతే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఎదుగుతా ఉన్న ఆఫీస్ అంతా. ఇప్పుడు రాజకీయ నాయకులు పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళని తాట తీస్తా ఉంటారు. నీకు సినిమా మీద పడింది ఏంటి? కొంచెం చేంజ్ అవ్వరు సార్ అంతే. ఇక మీలా చెప్పే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇంకేం సార్, మంచి హ్యాపీగా వచ్చి మస్తు ముచ్చట్లు తెలుసుకోవచ్చు కదా, అట్లా వచ్చిన అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సార్ హిట్లర్ మాట్లాడతా ఇలా నిలబెట్టే మాట్లాడతా మీ ఇష్టం సార్, మీరు కూర్చుందాం అంటే కూర్చుందాం, నుంచుందాం అంటే కూర్చో. చాలాసేపు మాట్లాడాలి, చాలా విషయాలు చెప్తాను. హిట్లర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, సూపర్ డూపర్ హిట్ సినిమా, డిఫరెంట్ కాన్సెప్ట్ మళ్ళీ. యా. సో సార్ యాక్చువల్గా ఈ సినిమా గురించి మాట్లాడడానికి మీరే కరెక్ట్ పర్సన్ అని నేను ఎందుకు అనుకున్నా తెలుసా? యాక్చువల్గా ఇప్పుడు ఈ 27 years అయిపోయింది కదా, సరే ఒక్కసారి ఎందుకో చూడబుద్ది అయింది. అట్లా పాత సినిమాలు ఒక్కొక్కసారి చూడాలనిపిస్తుంటుంది సార్. అట్లా పెట్టి చూస్తే అందులో పిఆర్ ప్రభు గారు అని మీ పేరు కనబడ్డది నాకు టైటిల్ కార్డ్స్ లో. ఎస్, టైటిల్ కార్డ్స్ లో. కాబట్టి ఆహా అయితే చాలా ముచ్చట్లు మీ దగ్గర ఉండుంటాయి అని చెప్పేసి మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చిన నేను. అయితే నాకు కొన్ని ముచ్చట్లు చెప్పాలి మీరు అలా. ఫస్ట్ యాక్చువల్గా నేను కనుక్కున్నది ఏంటంటే సార్, ఈ సినిమాలో ఫస్ట్ మోహన్ బాబు గారిని హీరో అనుకున్నారని అండ్ ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ టాక్ వచ్చిందట. అవునా, నిజమేనా? ఎవరు చెప్పారమ్మా? నేను యాక్చువల్గా ఒక వెబ్సైట్ లో చదివినట్టు గుర్తు సార్ నాకు. టోటల్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్ లో ఎడిటర్ మోహన్ గారు సినిమా చేయాలనుకున్నది లేదు. అలాగే మోహన్ బాబు గారు హీరో గారిని ఎప్పుడు లేదు. మోహన్ బాబు గారిని ఎడిటర్ మోహన్ గారు అనుకున్నటువంటి సినిమా వేరు. అది హనుమాన్ జంక్షన్. ఓకే, హనుమాన్ జంక్షన్ జగపతి బాబు గారు అర్జున్ చేశారు కదా. ఆ సినిమాకి ఫస్ట్ మోహన్ బాబు గారిని రాజశేఖర్ గారిని అనుకున్నారు. అనుకుంటే వీళ్ళ అబ్బాయి ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నాడు, రాజా. ఓకే, ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి డైరెక్షన్ లో ఫస్ట్ సినిమా అది హనుమాన్ జంక్షన్. వాళ్ళిద్దరు సీనియర్ యాక్టర్లు, వాళ్ళతోటి తను ఎంతవరకు జెల్ అవ్వగలడు. అది కాకుండా వాళ్ళు అంతకుముందే ఈవి సత్యనారాయణ డైరెక్షన్ లో 2 సినిమాలు చేసి ఉన్నాడు ఈయన మోహన్ బాబు గారు. అప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఇలా అనుకుంటే వీళ్ళు సీనియర్స్ మోరెవరు ఇద్దరు బిజీగా ఉన్నారు, వీళ్ళు మ్యాచ్ అవ్వలేదు, కొంచెం కుర్ర హీరోలు అయితేనే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు జగత్ బాబు అండ్ అర్జున్ కింద ఎడిటర్ మోహన్ గారికి చాలా మంచి రిలేషన్ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హనుమాన్ జంక్షన్ సినిమా కనుక్కొని మొదట్లో మోహన్ బాబు గారు అనుకున్నారు తప్ప ఈవి సత్యనారాయణ డైరెక్షన్ లో మోహన్ బాబు హీరోగా హిట్లర్ అసలు లేనే లేదు. దట్ ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అసలు పిక్చర్లకి చిరంజీవి గారు ఎట్లా ఎంటర్ అయ్యారు, ఆయనకి ఎట్లా వెళ్ళింది ఇది? అది తర్వాత అసలు సినిమా మోహన్ బాబు ఈయన రైట్స్ తీసుకున్నారు, రీమేక్ మోహన్ గారు రీమేక్ రైట్స్ తీసుకున్నారు. మలయాళంలో మమ్మూటి అండ్ శోభన యాక్ట్ చేశారు. సిద్దికి అండ్ లాల్ అని ఇద్దరు జంట దర్శకులు వాళ్ళు. ఓకే, సంయుక్త దర్శకత్వం సిద్దికి అండ్ లాల్. వాళ్ళిద్దరూ డైరెక్షన్ లో సినిమా అయిందనమాట. వాళ్ళిద్దరు డైరెక్షన్ లో చేసినప్పుడు హిట్లర్ సినిమా, సేమ్ టైటిల్, మలయాళంలో కూడా హిట్లర్. సో ఈ మూవీని రీమేక్ రైట్స్ తీసుకున్నాక మోహన్ గారే వెళ్ళి చిరంజీవి గారిని అడిగారు సార్ మరి? అంటే చిరంజీవి గారు అంటే అల్లు అరవింద్ గారు. ఓహో, మధ్యలో అల్లు అరవింద్ గారు ఉన్నారా? అల్లు అరవింద్ గారికి ఎడిటర్ మోహన్ గారికి మంచి రిలేషన్ ఉంది. అప్పుడు అల్లు అరవింద్ గారు దగ్గర ఈ విషయం చెప్తే ఇట్లా మంచి సినిమా ఉంది, చిరంజీవి గారికి అయితే బాగుంటది అని చెప్పేసి ఎడిటర్ మోహన్ గారు అడగటం. అసలు అది ఎలా జరిగిందంటే, అసలు ఇంకోటి రాంగ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ రైట్. ఈయన సినిమా చూడకుండానే కథా చర్చలు జరుగుతుండగానే యాక్చువల్గా అది కూడా నేను విన్నా సార్. అంటే ఎడిటర్ మోహన్ గారు ఆ సినిమా ఏదైతే ఇప్పుడు మమ్ముట్టి గారు చేశారు ఈ హిట్లర్ సినిమాని మలయాళంలో, ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రొడక్షన్ నడుస్తుండగానే ఈ సినిమా పైన ఏంటో అంత కాన్ఫిడెన్స్ తీసుకొని ఇక్కడ రీమేక్ చేసిండ్రు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అది చూసిన తర్వాత. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. అది ఆ సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉండగా ఆయన రీమేక్ రైట్స్ కొనుక్కోలేదు, కథ గురించి తెలియదు. సినిమా రిలీజ్ అయిందా అంతా అయిపోయి హిట్లర్ సినిమా ఫస్ట్ కాపీ అక్కడ ప్రొజెక్షన్ వేశారు. ఓకే, మలయాళం హిట్లర్ సినిమాని ప్రొజెక్షన్ వేస్తే మన తెలుగు నుంచి చాలా మంది ప్రముఖ నిర్మాతలు అందరూ వెళ్ళారు, వాళ్ళతో పాటు ఎడిటర్ మోహన్ గారు వెళ్ళారు, సినిమా చూశారు. సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళెవరూ అడ్రస్ లేరు.
అందరూ జంప్. ఇదేదో మలయాళ గొడవ, ఇదేదో అన్న చెల్లెళ్ళు సెంటిమెంట్, ఇదంతా మనకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనుకున్నారేమో, ఎవరు లేదు. ముందుకు రాలి అందరూ జంప్. ఎయిటర్ మోహన్ ఒక్కడు మాత్రం వెళ్ళి సిద్దికి భుజం మీద చేయదట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది అని అన్నాడు. అంటే వాళ్ళు షాక్, నిజమా సార్ వాళ్ళు ఎవరు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరు ఎలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అంటే, లేదు పెద్ద హిట్ అవుతుంది ఇది అని చెప్పేసి ఆయన చెప్పటం, ఆయన చెప్పిన వెంటనే నాకు రీమేక్ రైట్స్ ఇవ్వండి అని. వాళ్ళు అసలు సినిమా బాగుందని చెప్పడానికే షాక్ లో ఉంటే రీమేక్ రైట్స్ కూడా అడిగారు. రీమేక్ రైట్స్ అడిగితే వెంటనే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా అనుకున్నారు, అగ్రిమెంట్ అయ్యారు. అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా కథ జరుగుతుండగానే, షూటింగ్ జరగకముందే కథా చర్చల దశలోనే తీసుకున్నారు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఏదేమైనా అది చాలా డిఫరెంట్ స్టోరీ సార్, చాలా డిఫరెంట్ స్టోరీ, చాలా డిఫరెంట్ స్టోరీ. మలయాళానికి దీనికి చాలా మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే మలయాళంలో మమ్మూటి ఒక డిఫరెంట్ యాక్టర్. అవును, వాళ్ళ స్కూల్ ఆఫ్ టేకింగ్ అదంతా ఎక్కువ ఇదిగా ఉంటుంది, టెక్స్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అది మన దగ్గరకు వచ్చి దానికి వచ్చే గ్లామర్ ఇది కావాల్సినప్పుడు దానికి తగ్గ చేంజెస్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే చిరంజీవి గారిని హీరో అనుకున్న తర్వాత చేసిన మార్పులు ఇవి. అల్లు అరవింద్ గారితో ఈ విధంగా మంచి సబ్జెక్ట్ ఉంటుంది, చిరంజీవి గారు చేస్తే బాగుంటది అని చెప్పేసి ఇదిలో అడగటం జరిగింది. కానీ నిజంగా చిరంజీవి గారు మాత్రం అందులో యాక్ట్ గా అనిపించిండ్రు. అండ్ ఆ పాటలు, డాన్సులు, రంభా గారు, చిరంజీవి గారు అసలు చింపేశారు ఆ టైంలో, అసలు మామూలుగా లేకుండా. చిరంజీవి గారు ఒక బ్రీత్ తీసుకున్నారు ఆ టైంలో. నిజంగా సార్, నేను ఇది కూడా విన్నా ఏంటంటే చిరంజీవి గారు ఈ హిట్లర్ సినిమా చేయడానికి ముందు చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నారు, చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్నారు అని. ఇది కూడా నిజమేనా? 100% నిజం. ఎందుకంటే ఆ సమయంలో నేను ఒక ఆర్టికల్ రాయటం కూడా జరిగింది. చిరంజీవి గారు ఏమైందంటే ఘరానా మగుడు, అంతకు ముందు గ్యాంగ్ లీడరు, ఆ జగదేక వీరుడు సుందరి, ఆ సినిమాలకు అదొక వేవ్ నడిచింది, పసివాడి ప్రాణం. ఆ వేవ్కి ఒక పరాకాష్ఠగా వచ్చిన సినిమా ఘరానా మగుడు. ఘరానా మగుడు అంత స్టూపెండస్ హిట్ అయిన తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారి సినిమాలన్నీ కూడాను ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేక వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి, ఆపద్ బాంధవుడు ఒకటి, ఎస్పీ పరశురామని, రిక్షా ఓడు, ఇంకా కొన్ని సినిమాలు ఈ విధంగా ఫెయిల్ అవుతూ వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు. ఏం చేయాలని చెప్పేసి చిరంజీవి గారు మంచి సబ్జెక్ట్ దొరికేదాకా నేను సినిమా చేయకూడదని చెప్పేసి ఆయన అప్పటిదాకా ఉన్నటువంటి కెరీర్లో ఫస్ట్ టైం సంవత్సరానికి 10-12 సినిమాలు చేసినటువంటి ఒక హీరో ఫస్ట్ టైం ఒక బ్రేక్ తీసుకున్నారు. ఎంత బ్రేక్ తీసుకున్నారు? అందుకే 96లో చిరంజీవి గారికి ఒక సినిమా రిలీజ్ కూడా లేదు. 96లో చిరంజీవి గారికి ఆయన మొత్తం కెరీర్ మొత్తం మీద చూసుకుంటే వన్ హీరో. ఈ మధ్య కాలంలో మళ్ళీ 1 or 2 బ్రేక్స్ వచ్చాయి అనుకోండి. సరే, రాజకీయాల్లో ఒక 10 years బ్రేక్ రావడం అది వేరే విషయం. అప్పటి వరకు జరిగినటువంటి కెరీర్ లో 1 year పాటు బ్రేక్ వచ్చింది. అప్పుడు నిర్ణయం తీసుకుని 8 నెలల పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమా రావడం జరిగింది, ఈ కథ చర్చలకు రావడం జరిగింది. అండ్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ కోటి గారి మ్యూజిక్. కోటిస్ మ్యూజిక్. ఇక ఇవన్నీ ఇది సెట్ అయిన తర్వాత చేసినటువంటి మార్పులు ఏంటంటే, మమ్మూటి మనం తీసుకుంటే వాళ్ళు ఒక రిజర్వ్డ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. చిరంజీవి గారిని కానీ చిరంజీవి గారి లాగా డాన్స్ చేయగలడా మమ్మూటి కాంట, చిరంజీవి గారి లాగా ఫైట్స్ చేయగలడా మమ్మూటి కాంట, వాళ్ళ టేకింగ్ అది కంప్లీట్లీ డిఫరెంట్ సార్ వాళ్ళది కూడా. మమ్మూటి ఈజ్ నో డౌట్ ఏ గ్రేట్ యాక్టర్, కానీ ఇక్కడ స్కూల్ అనేటువంటిది డిఫరెంట్. దీన్ని చిరంజీవి గారి ఇమేజ్ కి మౌల్డ్ చేయాల్సిన కొంచెం మాస్ ఫ్యాన్స్ ఎక్కువ, చిరంజీవి గారిని చూసే విధానం వేరుంటది ఇక్కడ ఫ్యాన్స్ అందరూ. కాబట్టి ఆ విధంగా చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేయడం జరిగింది. చేసేసి దాన్ని ఒక మోస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ విత్ ఎన్ యాక్షన్ ఫిల్మ్ గా దాన్ని టర్న్ అప్ చేయడం అనేటువంటిది డ్రామా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామా. అన్నా చెల్లెల్లో ఒక తండ్రి లేకపోయినా తండ్రి స్థానంలో ఒక అన్న ఎలాంటి బాధ్యత నిర్వహించాడు అనేటువంటి. తండ్రి అంటే గుర్తుకొచ్చింది, దాసనారాయణ గారు తండ్రిగా నటించారు ఇందులో. అది ఫస్ట్ చాలా చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆ టైంలో దాసనారాయణ చిరంజీవి గారికి ఒక ఫాదర్ గా నటించడానికి అవసరం ఒక ఫిగర్, అది కూడా ఒక తాగుబోతు క్యారెక్టర్, డ్రైవర్ క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్. అలాంటి ఒక మాస్ క్యారెక్టర్ చేయదగ్గ పర్సనాలిటీ ఎవరనుకుంటే దాసనారాయణరావు గారిని చేయటం. అందులో దాసనారాయణరావు గారికి, ఈటర్ మోహన్ గారికి, మన దీనికి డైరెక్టర్ అయినటువంటి ముత్యాల సుబ్బయ్య గారికి చాలా మంచి అది ఉంది. ఎందుకంటే మామగారు వాళ్ళ కాంబినేషన్ లో పెద్ద సూపర్ డూపర్ హిట్. ఇవన్నీ ఎట్లా కలిసి వచ్చిన అంశాలు అనమాట. ఇప్పుడు యాక్చువల్ గా చిరంజీవి గారితో మోహన్ బాబు ఈటర్ మోహన్ గారికి ఉన్న అనుబంధం ఏంటి? ఏమి కొత్తగా ఏమి లేదు ఈ సినిమాతోనే. అయితే చిరంజీవి గారి ఫస్ట్ సినిమా తమిళంలోకి డబ్ అయినటువంటి ఫస్ట్ సినిమా ఆరని మంటలు.
ఆ ఆరణ మంటలోని తమిళ్లోకి డబ్ చేసినటువంటి నిర్మాత ఏటర్ మోహన్ గారు. అంటే తమిళ ప్రేక్షకులకి తమిళ ప్రేక్షకులకి ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఏటర్ మోహన్ గారు. అప్పట్లో అనుకున్నాడు ఇతనితో ఎప్పటికైనా సినిమా తీయగలవా అనేటువంటిది అనుకున్నాడు. చాలా మంచి చాలా డైనమిక్ గా ఉన్నాడు ఇతను. ఆయనకి ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్? సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్. సత్యం గారు ఆరణ మంటల సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయితే రీ రికార్డ్ అయిపోయిన తర్వాత ఈయన దగ్గర ఎడిటింగ్ రూమ్ లో కలిస్తే ఏమంటే కుర్రను చూసాను బ్రహ్మాండంగా చేశాడు ఆరణ మంటలు అనే సినిమా తెలుగులో వచ్చింది, అది బ్రహ్మాండంగా ఉంది అంటే అప్పుడు ఆయన వెంటనే సినిమా చూసేసి దాని డబ్బింగ్ రైట్స్ ఈయన తీసుకున్నారు ఏటర్ మోహన్ గారు. అప్పుడే అనుకున్నారు, అప్పుడప్పుడే వీళ్ళందరూ ఫ్లరిషింగ్. ఒక కమల్ హాసన్, రజనీకాంత్ కొంచెం సీనియర్స్ అయితే విజయకాంత్, ఈ జనరేషన్ చిరంజీవి గారు వీళ్ళంతా ఒక జనరేషన్ లో ఫ్లరిష్ అవుతున్నట్టు వాళ్ళు అనమాట. యాజ్ అ పిఆర్ఓ మీకు హిట్లర్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? కళ్ళు మూసుకుంటే మీకు సార్ హిట్లర్ అని ఏదైనా మేము ఎవరైనా కూర్చొని హిట్లర్ గురించి మాట్లాడుకుంటే మీకు గుర్తుకొచ్చేది ఏదైనా ఇన్సిడెంట్ కానీ? ఇన్సిడెంట్ అంటే ఆ సినిమా షూటింగ్ అంతా రెగ్యులర్ గా త్రూ అవుట్ నేను అటెండ్ అవుతుండేవాడిని. నాకు ఎట్లాగంటే నాకు చిరంజీవి గారితో సరే మాకున్నటువంటిది తెలిసిన మొదటి నుంచి చిరంజీవి గారితో ఒక చిన్న ట్రావెల్ ఉంది నాకు. ఇక దాసరి నారాయణరావు గారికి నాకున్నటువంటి అనుబంధం తెలిసిందే. దాసరి నారాయణరావు గారు మామగారు సినిమా చేస్తున్నంతకాలం ఆ సెట్టింగ్ లోకి మేము వెళ్ళటం, ఆ షూటింగ్ కవరేజ్ చేయటం. అప్పుడు మాకు ఏటర్ మోహన్ గారు పరిచయం అవటం. ఏటర్ మోహన్ గారు ఇటు ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలన్నిటికీ కొన్నిటికి నేను పిఆర్ఓ చేసి ఉంటాను. ముత్యాల సుబ్బయ్య గారితో నాకు చాలా చక్కని అనుబంధం ఉంది. ఎంత పుట్టుకెదురు మా ఏటర్ మోహన్ గారు ప్రభు గారు ఈ సినిమా పిఆర్ఓ మీరే చేయాలన్నాడు. ఎందుకంటే అటు గురువు గారితో నాకు అటాచ్మెంట్ దాసరి గారితో ఉంది, ఇటు చిరంజీవి గారితో ఉంది, ఇటు ముత్యాల సుబ్బయ్య గారితో ఉంది. సో ప్రభు గారు మీరే పిఆర్ఓ చేయాలంటే జరిగింది. సో ఆ విధంగా ఆ సినిమాకి నేను పిఆర్ఓ. అంటే మీరు దగ్గర ఉండి చిరంజీవి గారిని చూసినారు కాబట్టి ఆ టైంలో ఒక 2 పదాల్లో చెప్పాలంటే ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి? చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే ఈ వాల్యూమ్స్ చెప్పాల్సిన వ్యక్తి గురించి 2 పదాల్లో చెప్పండి. అందుకే సార్ అదే కష్టం కదా. హీఈస్ ద గేమ్ చేంజర్ అంతే. ఎగ్జాక్ట్లీ చిరంజీవి గారు ఈజ్ ద గేమ్ చేంజర్ అండ్ అట్ ద సేమ్ టైం చిరంజీవి గారి కెరీర్ లో హిట్లర్ అనే సినిమా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే నేను ఒకటే చెప్తుంటాను, చిరంజీవి గారి గురించి వచ్చిన సందర్భం వచ్చే టాపిక్ అడిగేవాడు చెప్పడం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్లో ప్రతి క్రాఫ్ట్కి సంబంధించిన టెక్నీషియన్ కూడా నేను చిరంజీవి గారితో పనిచేయాలి. చిరంజీవి గారి సినిమాకి పనిచేయటాన్ని ఒక ప్రివిలేజ్గా, ఒక ప్రెస్టేజ్గా, ఒక హారర్గా ఫీల్ అయ్యేటువంటి సందర్భాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ ఉంటే చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటాడు, ఒక డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయాలనుకుంటారు, ఒక ఎడిటర్ ఆయన సినిమా చేయాలనుకుంటారు, ఒక కొరియోగ్రాఫర్, ఒక డాన్స్ మాస్టర్, ఒక ఫైట్ మాస్టర్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడాను అల్టిమేట్ ఎండ్ ఈజ్ చిరంజీవి గారి సినిమా చేయటం ఒక గోల్ గా ఫీల్ అవుతుంది. చాలా లక్కీ ఫీల్ అవుతారు అయితే ఈ విషయంలో. ఎప్పుడో అది కూడా ఇప్పుడు కాదు, అందరు ఇప్పటికి ఇంకా వెయిట్ చేస్తారు. 27 years బ్యాక్ వర్క్ చేసిన. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే మీరు కూర్చొని ఇంత మంచిగా హ్యాపీ ముచ్చట్లు చెప్తారు చూసారా. అట్లాగా అన్ని విధాలుగా చూసుకుంటే సార్ లారెన్స్ ని తనకి ఫస్ట్ టైం అవును డాన్స్ డైరెక్టర్ గా దాంట్లో అవకాశం ఇవ్వటం. అదే సినిమా హబీబీ సాంగ్ కి నడక కలిసిన నవరాత్రి సాంగ్ కి తర్వాత అన్ని సాంగ్స్ కి 2 సాంగ్స్ తనతో చేయించాడు. ఇంకా కోటి మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్. కోటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ కోటి. ఆ టైంలో మొత్తం కోటి గారు ఇట్లా ఏలేసారు. దత్తు అని కెమెరామెన్, చిరంజీవి గారి సినిమాటోగ్రాఫర్ దత్తు. సో ఇట్స్ వండర్ఫుల్ టీం అంతా కలిసి చేసినటువంటి అద్భుతమైన సాధన. చిరంజీవి గారు ఇది తీసుకోవటం 8 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత నేను ఆ రోజులో ఒక ఆర్టికల్ రాశాను. మెగాస్టార్ ముఖానికి రంగేసుకుని 8 నెలలైంది, కారణాలపై సూపర్ హిట్ విశ్లేషణ అని చెప్పి నేను అప్పుడు సూపర్ హిట్ పత్రికలో చీఫ్ రిపోర్టర్ ఉండేవాడిని. రాశాను. అప్పుడు ఎందుకు ఆయనకేం డిమాండ్ లేకనా, ఆయనకేం ప్రొడ్యూసర్లు లేకనా, ఎందుకు ఆయన ఖాళీగా 8 నెలలు ఖాళీగా కూర్చోవలసి వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ వే ఆఫ్ థింకింగ్. ఒక ఏదో పిచ్చి సినిమా, ఏదో ఒక సరైనటువంటి సబ్జెక్ట్ సెట్ అవ్వని సినిమా చేసేసి అటు ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయటువంటి నిర్మాతలు నష్టపరచడం కాదు, ఐ మస్ట్ టేక్ ఏ రైట్ స్టెప్ అనేటువంటి ఒక డిసిషన్ తో ఆయన 8 నెలలు మేకప్ వేసుకోకుండా కూర్చున్నారు. ఆ విషయం నేను రాస్తే ఆ విషయాన్ని ఫాలో అవుతూ చాలా మంది జర్నలిస్టులు ఆర్టికల్స్ రాశారు. అప్పుడు చిరంజీవి గారు హిట్లర్ ఓపెనింగ్ లో ఒక మాట అన్నారు, ప్రభు జర్నలిజంలో యాక్చువల్ గా ఇలాంటి సమయంలో చిరంజీవి పని అయిపోయింది, చిరంజీవికి వేషాలు లేవు, చిరంజీవికి ప్రొడ్యూసర్స్ లేరని రాస్తారు, కానీ ప్రభు ఒక కొత్త వరవడిగా ఇలా రాయటం అనేటువంటిది ఎంత హెల్దీ జర్నలిజం అని చెప్పేసి ఆయన హిట్లర్ ఓపెనింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, ప్రెస్ మీట్ లో చెప్పారు. వెరీ నైస్ సార్. దట్ వాస్ నిజంగా ఆయనకి వేషాలు లేకుండా ఖాళీకి కూర్చుంది. అంటే కోట్ల రూపాయలు గొమ్మరిచ్చేటువంటి ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్న టైంలో ఆయన అంత బ్రేక్ తీసుకోవటం అనేటువంటిది ఆయన హెల్దీ థింకింగ్ నిదర్శనం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్ థింగ్స్. ఇలాగా ఇంత 42 కేంద్రాల్లో అద్భుత విజయాన్ని సాధించినటువంటి ఈ సినిమా శతదినోత్సవం ఒంగోలులో జరిగింది.
ఒంగోలు పట్టణం మొత్తం ఆ రోజున నేను అక్కడ వెళ్తాం, మా గురువు గారు దాసనారాయణ గారు, చిరంజీవి గారు, మొత్తం ఎంత యూనిట్ ఒంగోలు పట్టణంలో హిట్లర్ సర్దినోత్సవం జరిగింది. సో 27 years బ్యాక్ ఒక అద్భుతమైనటువంటి మెమరీ ఈ రోజున గుర్తు చేసినందుకు నేను బాగా పట్టుకున్నాను. వెరీ నైస్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు అబౌట్ దిస్. నిజంగా ఇట్లాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీరు ఎక్కడున్నా ఎతికి పట్టుకొని మరి కూర్చోబెట్టి మాట్లాడిపించేస్తాను నేను మళ్ళీ. కాబట్టి పట్టిందంటే వదలదు కదా, అంతే కదా సార్ మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్.